యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అని దేవుని స్తుతించడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నాయన స్తుతిస్తూ ఉన్నాను. తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి సుబోధనలు చేసి మా కొరకు నాయన మీ ప్రాణమును రక్తమును దారిపోసి ఆ రక్తం ద్వారా మా ప్రతి పాపమును కడిగి ప్రభా సమాధి చేయబడి తిరిగి నాయన మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవుడే లేసి ప్రభా తండ్రి కృపాసన మా కొరకు విజ్ఞాపన చేస్తున్నందుకై నేను స్తుతిస్తున్నాను. దయగలిగిన దేవా, ఈ ఉదయకాలమున నాయన ఇలాగ మరొకసారి లైవ్లో వీక్షించుటకు సహాయం చేశారు. నాయన లోకంలో బహు భయంకరంగా విజృంభిస్తున్న ఈ కరోనా వైరస్ అందుకందుకు దినదినం ప్రభుత్వం ప్రభావ దీని బలము బలహీనపరచండి నాయన. ఇదిగో దీని నిమిత్తమై ఈ దినం మరి కొంత ఈ దినము వ్యవధిని ప్రకటించడానికి సహాయం చేశారు నాయన. లైవ్లోని బిడ్డలు వీక్షించడానికి సహాయం చేయండి. ప్రతి కుటుంబంలోనికి నాయన దేవుని సన్నిధిని తీసుకుని వెళ్ళడానికి సహాయం చేయండి. ప్రభుత్వాలుగా వచ్చండి నాయన. దీని కొరకు ఆశక్తితో ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు దర్శించండి నాయన. దేవుని భయం, దేవుని ఆత్మ, దేవుని శక్తితో నింపడం సహాయం చేయండి. ఈ వాక్యం నాయన వారి హృదయాల్లో పనిచేయనట్లు ప్రభు చూపించండి. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా క్రీస్తు నామ మహిమార్థం జరుగుటకు సహాయం చేయమని ఈ కార్యక్రమం అంతట్లో ఆదులను అంతవరకు నామని మహిమ ఘనత ప్రభావం వచ్చేందుకు సహాయం చేయమని ప్రతి ఆటంకమును క్రీస్తు నామను దూరపరచమని సమస్త ఘనత మహిమ ప్రభావాలను మీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు వారి దగ్గర రామని అడిగి ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. పాటలు పాడుకుందాం. మరి పాటలు పాడుతూ ఉన్నప్పుడు మీరు కూడా లైవ్లో వీక్షించండి. మొదటి చరణం పల్లవి పాడుతున్నప్పుడు, రెండవసారి పాడుతున్నప్పుడు దానిలో కలిపి మీరు కూడా పాడండి. చప్పట్లు కొడుతూ గృహాలు అటు ఇటు తిరగవద్దు. దేవుని భయంతో మరి మన కుటుంబమే దేవుని ఆలయంగా మనం మలిచి దేవుని సన్నిధిలో వీక్షించమని ప్రభు పేట మిమ్మల్ని బ్రతిమాడుతున్నాను. సరే, పాటలు పాడుకుందాం. నీ గుండెలో దాచుమా, నీ గూటికే చేర్చుమా, నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా, నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా. కూడులేని గువ్వలా దారి తప్పితి, గుండె చెదరిన కోయలనై మోగబోయితి. నీ గుండెలో దాచుమా, నీ గూటికే చేర్చుమా, నీ గుండెలో దాచుమా, నీ గూటికే చేర్చుమా. గువ్వలకు గుళ్ళిష్టం, కోయలకు పాటిష్టం, నాకేమో నువ్విష్టం, నీ సన్నిధి ఎంతో ఇష్టం. గువ్వలకు గుళ్ళిష్టం, కోయలకు పాటిష్టం, నాకేమో నువ్విష్టం, నీ సన్నిధి ఎంతో ఇష్టం. నువ్వంటే ఇష్టం యేసయ్యా, నీవు లేకుంటే కష్టం యేసయ్యా. నువ్వంటే ఇష్టం యేసయ్యా, నువ్వు లేకుంటే కష్టం యేసయ్యా. నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా, నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా. గూడులేని గువ్వలా దారి తప్పితే, గుండె చెదరిన కోయలనై మూగబోయితే. నీ గుండెలో దాచుమా, నీ గూటికే చేర్చుమా, నీ
నీ గుండెలో దాచుమా, నీ గూటికే చేర్చుమా. చేపలకు నీళ్ళిష్టం, పిల్లలకు తల్లిష్టం, నీకేమో చెలిమిష్టం, నా స్నేహం ఎంతో ఇష్టం. చేపలకు నీళ్ళిష్టం, పిల్లలకు తల్లిష్టం, నీకేమో చెలిమిష్టం, నా స్నేహం ఎంతో ఇష్టం. నేనంటే ఎంతో ఇష్టమయా, నీ వెంటే ఉంటా యేసయ్యా. నేనంటే ఎంతో ఇష్టమయా, నీ వెంటే ఉంటా యేసయ్యా. నా ప్రాణమా, నా క్షేమము నీవయ్యా, నా క్షేమమా, నా ప్రాణము నీవయ్యా. గూడులేని గువ్వలా దారి తప్పితి, గుండె చెదరిన కోయలనై మూగపోయితి. నీ గుండెలో దాచుమా, నీ గూటికే చేర్చుమా, నీ గుండెలో దాచుమా, నీ గూటికే చేర్చుమా. నా ప్రాణమా, నా క్షేమము నీవయ్యా, నా క్షేమమా, నా ప్రాణము నీవయ్యా. గూడులేని గువ్వలా దారి తప్పితి, గుండె చెదరిన కోయలనై మూగపోయితి. నీ గుండెలో దాచుమా, నీ గూటికే చేర్చుమా, నీ గుండెలో దాచుమా, నీ గూటికే చేర్చుమా. నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. రాజులకే మహారాజు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను, వాక్యమై కృపావాక్యమై నన్ను వీడని అనుబంధమై. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను, వాక్యమై కృపావాక్యమై నన్ను వీడని అనుబంధమై. నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను, నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను. నీ మాటే మధురం రాజులకే మహారాజు, కృప చూపే దేవుడవు, నడిపించే
నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి భీకరమైన కార్యములు చేయుచున్నవాడా సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా గణపరతును నిన్నే ప్రేమించే యేసయ్యా నీవుంటే చాలునయ్యా నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు పరములతో ఫలములతో నీకై బ్రతకాలని తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయ్యా కరుణించే యేసయ్యా నీ కోసమే నా జీవితం నిన్ను చేరే ఆశయం తీరాలయా నిన్ను చూసే ఆ క్షణం రావాలయా నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని
నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము, కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము, నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, నిలువున రేగిన తుఫానులే నలిగెను నడిపెను నీ కృపయే, నిలువున రేగిన తుఫానులే నలిగెను నడిపెను నీ కృపయే, నా ఎడ చెలరేగే నీ కృపయే, నా ఎడ చెలరేగే నీ కృపయే, నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, నీ కృప నన్ను విడువనిది, నీ కృపయే ఎడబాయనిది, నీ కృప నన్ను విడువనిది, నీ కృపయే ఎడబాయనిది, నిత్యము నిన్నుచును నీ కృపయే, నిత్యము నిన్నుచును నీ కృపయే, నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, అడుగడుగునను నీ కృపయే నా అడుగడుగునను నీ కృపయే, అడుగడుగునను నీ కృపయే నా అడుగడుగునను నీ కృపయే, నా ఎడ కురిసెను నీ కృపయే, నా ఎడ కురిసెను నీ కృపయే, నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము, కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము, నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా తండ్రి పరిశుద్ధులైన దేవా, నీకు వందనాలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా, గొప్ప దేవుడానికి వందనాలు, ఆశ్చర్యకరడానికి వందనాలు ప్రభా, నిత్యము స్తుతించబడుచున్న దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలతో పౌడబడుతున్న తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రులు ప్రభా, మీరెంతైనా నమ్మదగిన దేవుడు, ఈ పాముల రక్షకుడైన యేసు ప్రభా నీకు వందనాలు, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చబడడానికి వందనాలు, స్తుతులు నాయన, నీకేమి తీర్చుకోగలం ప్రభా, ఎంతగా నేను స్తుతించినా నీవే నస్తులమే ప్రభా, మీరు మా పట్ల చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనాలు నాయన, మీరు ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి, అన్న వస్త్రాలను బట్టి, గాలి వెలుతురు
అయా ప్రకృతి సృష్టిని బట్టి నీకు వందనాలు నాయన. అయా మీరు మా పట్ల చేసిన ప్రతి మేలు బట్టి నీకు వందనాలు నాయన. గత పరిశుద్ధ దినం నుండి మళ్ళీ ఈ పరిశుద్ధ దినం వరకు మీరు నన్ను మమ్మల్ని మా ప్రియులు మా కుటుంబాలు అయా మీరు క్షేమంగా కాపాడి సజీవ లెక్కలో ఉంచి మళ్ళా ఇలాగ చేరి నిన్ను స్తుతించుకోవడానికి తండ్రి నాయన అబ్బాయి నోరాలు నిన్ను స్తుతించుకునే భాగ్యం ఇచ్చావు ప్రభా. అయ్యా మా తోటి వారికి భాగ్యం లేదు నాయన. మాకంటే గొప్పవారు ధనికులు విద్యావంతులు అయా అన్న చెందగల వారి ఇద్దరు చూడలేని వారు ఎంతో మంది ఉన్నారు ప్రభా. కేవలం నీ కృప నీ దయా నీ కార్యక్రమం బట్టి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. అందుని బట్టి నీకు వందనాలు. దావీదు మహారాజు అంటున్నాడు, నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారమని వాటిని వివరించిన అయా లెక్కకు మించి ఉన్న నిజమే ప్రభు. మా పట్ల నన్ను ఉన్నతమైన తలంపులు చేశారు కలిగి ఉన్నారు. అందుని బట్టి నీకు వందనాలు స్తుతులు ప్రభా. ఈ చిత్తానుసారంగా నేను నడవటం మాకు సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో నేను నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుకుంటున్నా. నీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించండి. ఈ పాటలో అయా మీరు నీ బిడ్డలు మంచి స్వరాలతో నీ సన్నిధిలో అయా పాటలు పాడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి దయను బట్టి నీకు వందనాలు. అయా నీ దాసు నిలబడి పోర్చుండగా నాయన నీ వాక్యంతో అయా నేను మాట్లాడేది మనుషులే కానీ అయా మాట్లాడించేది మీరు కనుక ప్రభావ నాయన ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తూ నీ వాక్యాన్ని శ్రద్ధగా విని అయా వాటి ప్రకారం నడుచుకోవడానికి నాకు మాకు దయచేయమని నీ పాదాలు పెట్టుకున్నాం. ఎక్కడ విని నాయన పెడచెవిని పెట్టుకునే వారు ఉండగా ప్రభావ వాక్యం నాయన మరో దగ్గర మొలకెత్తబడి అది ఫలించి అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. అయా నన్ను 30 100 60 ఫలించడానికి నీ కృపను గ్రహించండి ప్రభావ. వచ్చిన వారు వచ్చినట్టు వెళ్ళిపోవద్దని నాయన వీరిని గ్రహించుకునే ఆత్మను నాయన ప్రతి బిడ్డకు దయచేయండి. అయా నీ సన్నిధి మాతో ఉంచిన ప్రభావ. కొంత అయా నాయన మంత్రాన్ని బట్టి ప్రభావ మరి పరిశుద్ధ దినం దేవుడి సన్నిధిలో గడుపుకోలేకపోయినారు. ఆన్లైన్లో అయా నీ బిడ్డలందరూ పాల్గొని చూచుండగా బిడ్డలకు గ్రహింపును నీ బిడ్డలందరికీ దయచేయండి. ప్రతి గృహం ఆయన ఒక దేవుని ఆలయంగా చేసుకోవడానికి నీ కృపను దయచేయమని నీ చేతులుగా చెప్పుకుంటున్నాం. అయా దయగల దేవానికి వందనాలు ప్రభావ. భయంకరమైన దినాల్లో కూడా ప్రభావ మీరు మమ్మల్ని కాపాడుతున్నారు నాయన. ఇంటి దగ్గర నుండి మీరు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని అయా ఇంటి క్షామం నుండి మీరు విడిపించమని పాదాలు పెడుతున్నాం. మీరు ఒక్కడే అయా సమర్థులైన దేవుడు ప్రభావ విడిపించగలవాడు ప్రభావ. నీకు తెలియకుండా ఏది జరగదు ప్రభావ. ఒక్క ఎందుకు తెలుపు కానీ నలుపు కానీ కాదు కానీ ప్రభావ కేవలం మా ఉదయం మా లోటును బట్టి మా తిరుగుబాటు మా పాపాలను బట్టి ప్రభావ ఇలాగ సంభవించడానికి దయతో మమ్మల్ని క్షమించి చాలు ప్రభావ. అయా ఈ వైరస్ నుంచి మీరు విడిపించమని పాదాలు పెట్టుకుంటున్నాను ఆయన. అలాంటి మోక్ష మధ్యవర్తిగా నిలబడినప్పుడు ప్రభావ అయా తెగులు ఆగిపోయినట్టు ప్రభావ ఆయన జ్ఞాపకం చేసి ఇంటి తెగుల నుండి మీరు అరికట్టమని చేతులు కప్పు చెప్పుకున్నాం. అలాగే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న నీ కృపమైన మాకు అనుగ్రహించండి. నీ సన్నిధి మాతో ఉంచండి ప్రభావ. నీ ప్రాంగణం చుట్టూ నీ కంచి వేయండి ఆయన. నీ ఆత్మతో మీరు మమ్మల్ని నింపి నడిపించి ఆయా ఆరాధనలో మీరు మమ్మల్ని నడిపించమని వాటి పక్షంలో మీరు సహాయం చేయమని చేతులు కప్పు చెప్పుకుంటూ అయా మీరు చేసిన ప్రతి మేలు బట్టి వస్తువులు స్తోత్రాలు చెల్లించుకుంటే కొద్దిగా సత్య పరిశుద్ధరాముడైన తండ్రి ఆమేన్. మంచిది. మనందరం లేచి నిలబడదాం దేవుని సన్నిధిలో. మనందరం లేచి నిలబడదాం దేవుని సన్నిధిలో. మరి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని దేవుని వాక్యము సెలవిస్తున్నది. కనుక హృదయం అంతటితో మనసంతటితో ఆ దేవదేవుని స్తుతిద్దాం. మరి మీ గృహాల్లో మీరున్న స్థలాల్లో మీరు కూడా లెగసి ఈ ఆరాధనలో ఏకీభవించండి. చక్కగా దేవుని ఆరాధిద్దాం కలిసి. మహోన్నతుడైన ఆ మహోన్నతమైన స్థలంలో నివసింపదగిన వాడు అయినప్పటికీ వినయము కలిగిన వారి వద్ద ఆయన నివాసం చేస్తానంటున్నాడు. కనుక ఇది కాలమున ప్రభా నా హృదయంలో నివాసం చేయవా, నాతో ఉండవా నాయన అని ఆయన సన్నిధిలో ఏకీభవిద్దాం. దేవుని ఆత్మను స్వతంత్రించుకున్నాం. దయగలిగిన దేవా నీకు వందనాలు, స్తుతియు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడు అయిన గొప్ప దేవా నీకు వందనములు ప్రభా. దయగలిగిన దేవుడు అయినందుకై నీకు వందనాలు అయ్యా. పరిశుద్ధ దేవుడు అయినందుకై నీకు స్తుతియు స్తోత్రాలు. గరుడు అయిన దేవుడు అయినందుకై నీకు వందనములు ప్రభువా. దయగలిగిన దేవా ఇది కాలం నీ కృపను మాకు తోడుగా ఉంచినందుకై నిన్ను స్తుతిస్తున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలు వందనాలు వందనాలు. దయగలిగిన దేవా నీకే స్తుతి 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 స్తోత్రాలు నాయన. ఆశ్చర్యకరుడవు నీకు వందనాలు ప్రభా. అద్భుతాలు చేయి దేవుడవు నాయన నీకు స్తుతి. నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును
సాగేదా నీవేనుదిరుగా నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును నీవేనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా నిరసించక సాగేదా నీవేనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా నిరసించక సాగేదా నీవేనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా కలసి ఎక్కిబడి నిరసించక సాగేదా నీవేనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా నిరసించక సాగేదా నీవేనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి అవును ప్రభా. నీ నీ మార్గములు సన్నిధిలో సాగేదా నీ మార్గంలో సాగాలని ఆశ కలిగి ఉన్నాం. దయగలిగిన మా ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాలమున ప్రభువా, ఈ రీతిగా చేరి నిన్ను స్తుతించుటకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నాయనా, నీకు వందనాలు, స్తుతులు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. పరిశుద్ధుడా, పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరిచాం. ప్రభువా, ఇదిగోగా నాయనా, స్తుతి ఆరాధన ద్వారా నీ నామాన్ని ఘనపరచడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములు, స్తోత్రాలు నాయనా. ప్రతి కుటుంబంలో నీ సన్నిధిని మీరు నింపినందుకై నీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు త్రాకుతున్నందుకై నీకు వందనాలు ప్రభా. మా లోపల ఉన్న ఆయాసకరమైన వ్యతిరేకకరమైనటువంటిది తొలగించి వేస్తున్నందుకై నీకు స్తోత్రాలు. నీ రక్తము చేత మమ్మల్ని నిలువెల్లా కడుగుతున్నందుకై నీకు స్తోత్రాలు ప్రభా. దేవా, ఇది కాలమున్న మీరు ఇచ్చిన శ్రేష్టమైన శుభదినాలను బట్టి నీకు వందనములు. దయగలిగిన దేవా, ఇప్పటి వరకు నీ కృపను మాకు తోడుగా ఉంచారు. తిరిగి వాక్యంలోనికి వెళ్తుండగా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి అర్థవంతముగా మాకు బోధించి నీ బిడ్డల హృదయాలను మాలో నీ కార్యములను జరిగించమని సమస్త ఘనతయు మహిమ ప్రభావాలను మీకు సమర్పిస్తూ జీవము గల నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట అడిగి సమర్పిస్తున్నాము తండ్రి. దేవుని కీర్తనల గ్రంథము 91వ కీర్తన. కీర్తనల గ్రంథము 91వ కీర్తన మొదటి నుండి
5 వచనాలను చదువుకుందాం. మీలో ఎవరైనా చూడకుండా చెప్పండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నిన్ను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యమును కేడమును డాలులై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎదురు బాణముకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగములకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగములకైనను, నీవు భయపడకుదు. చాలు. వాక్యంలోనికి వద్దాం. 777వ పేజ్ జకరియా గ్రంథం. 777వ పేజ్ జకరియా రాసినటువంటి గ్రంథం, 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనము ఈరోజు వాక్య ధ్యానంగా మనం తీసుకున్నాం. జకరియా రాసినటువంటి గ్రంథము 777వ పేజ్ 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకున్నాను. ఒక సహాయం చేయండి. నీవు ఇంకను ప్రకటన చేయవలసినది ఏమనగా ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. ఇంకను యెహోవా సియోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన యొక్క కోరుకొనును. చాలు. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మంచిది. ఇక్కడ భక్తుడైనటువంటి జకరియా రాస్తున్నటువంటి సందర్భం ఏంటంటే, ఇక నా పట్టణాన్ని నీవు ఇంకను ప్రకటన చేయవలసినది ఏమన్నా, ఇక నా పట్టణమును భాగ్యముతో నింపుతాను. నా పట్టణాన్ని నేను ఏం చేస్తాను? భాగ్యముతో నింపుతాను అని అంటున్నాడు. ఇంకను అనగా అంతకు మునుపేదో జరిగింది. ఇకను అనగా అంటే అంతకు మునుపేదో ఏం సంభవించింది అని మనము ఆ దైవ గ్రంథాన్ని పరిశీలించినప్పుడు మనకు 12వ వచనంలో 12వ వచనం దగ్గరకు వద్దాం చూడండి. అదే అధ్యాయం 12వ వచనంలో, అందుకు యెహోవా దూత సైన్యములకు అధిపతి యెహోవా 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణం మీదను కోపగించుకుని ఉన్నావే, ఇంకెన్నాళ్ళు కనికరింపకయుందో అని మనవి చేయగా. చాలు. ఈ జకరియా భక్తుడు ఏం చేస్తున్నాడంటే, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో మనవి చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఎన్నాళ్ళ మట్టుకు నువ్వు కనికరించుకుని ఉంటావు, ఎన్నాళ్ళ మట్టుకు నువ్వు వినకుండా ఉంటావు, ఎంతకాలం మేము ఈ దుస్థితిలో ఉండాలి, ఎంతకాలము ఇది మేము అనుభవించాలి అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వారు దేవుని మీద తిరుగుబాటు చేసి వారి అవిధేయత వలన దేవుడు హెచ్చరించిన హెచ్చరికలు వారు పట్టించుకొనక వారు బబులోను చెరకు వెళ్ళిపోయారు. 70 సంవత్సరాలు వారు బబులోను చెరలో ఉన్నారు. ఆ బబులోను చెరలో ఉన్నప్పుడు ఈ భక్తుడైన జకరియా చేస్తున్నటువంటి ఈ మనవి, ఎన్నాళ్ళ మట్టుకు నీవు మమ్మల్ని
పట్టించుకోకుండా ఉంటావు? ఎన్నాళ్ళ మటుకు మా మనవి అంగీకరించుకుని ఉంటావు? ఎంతకాలం నువ్వు మా మీద కోపగిస్తావు? ఎంతకాలం మేము ఈ బాధలు అనుభవించాలి? ఎంతకాలం మేము దీన్ని సహించాలి? ఎంతకాలం మేము ఇది ఓర్చుకోవాలి అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే ఆ భక్తుని యొక్క ప్రార్థన ఆలకించి దేవుని దూత దిగి వచ్చి తనకు ప్రత్యుత్తరం ఇవ్వటం మనం చూస్తున్నాం అక్కడ. ఈ రోజున మనం చూసినట్లయితే సుమారు 5 మాసాల నుంచి ప్రపంచం అల్లకల్లోలంగా అయిపోయింది. లాక్డౌన్ ఎక్కడ చూసినా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ లాక్డౌన్, ఎక్కడ స్వేచ్ఛ లేదు, ఏమీ దొరకనటువంటి పరిస్థితులు, కరువు తాండవిస్తున్నటువంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి దినముల మధ్యలో మనం సంచరిస్తూ ఉన్నాం. చర్చీలు, సంఘాలు ఆగిపోయి ఉన్నాయి కొన్ని చోట్ల, కొన్ని ప్రాంతాల్లో మరి కరోనా వైరస్ సోకి మరి ఆయా ప్రాంతాల్లో చర్చీలు ఆగిపోతున్నాయి, సంభవిస్తున్నాయి. మరి ఆసక్తి కలిగిన వారు, ఆత్మీయత కలిగిన వారు ఒక దినం దేవుని సన్నిధిని పోగొట్టుకుంటే తలడిల్లిపోతూ ఉంటారు. ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలి, ఎప్పుడు దేవుని సంఘంలో నేను సంచరించాలి, ఎప్పుడు దేవుని మందిరంలో నా ప్రజలతో, నా సహోదరులతో కూడి ఆరాధించాలి, పాటలు పాడాలి, ఉత్సహించాలి, దేవుని మందిరంలో ఆనందించాలి, దేవుని మందిరంలో సంతోషించాలి. దేవుని వాక్యం కొరకైన తపన, ఆశ కలిగిన వారికి ఎన్ని ఉన్నా వారికి తృప్తినివ్వదు. వారు అన్నపానాలు తిన్నా వారికి తృప్తి ఉండదు. ఏది కలిగి ఉన్నా వారి ఆశ తీరదు. వారి ఆశ ఏంటంటే ఒక్క దినం పోగొట్టుకుంటే, లేక ఒక్క వారం పోగొట్టుకుంటే, ఎప్పుడు నేను ఎన్నో సంవత్సరాలు పోగొట్టుకున్నట్లుగా ఫీల్ అవుతారు ఆత్మీయ. ఈరోజు నా దేవుని సన్నిధి నిలిచిపో 5 నెలలు అయిపోతున్నాయి. ఆలస్యంగా ఆకలి లేని వారికైతే ఈ బాధ ఉండదు, ఆత్మీయులకు బాధే. 5 నెలలు మనకు ఎడమైతేనే ఇంత బాధ అనుభవిస్తుంటే 70 సంవత్సరాలు వారు దేవుని సన్నిధికి అన్నిటికీ వారు ఏమైపోయారు? దూరమైపోయారు. వారు ఎంత ఆక్రందనతో భక్తులు రాస్తున్నాడో, ఎంత వేదన చెందుతున్నాడో, ఎంత బాధను వ్యక్తం చేస్తున్నాడో దేవుని సన్నిధిలో. తన ప్రార్థనలో మనము ఆయన లోనికి వెళ్ళి తొంగి చూసినట్లయితే తన బాధ మనకు అర్థమవుతుంది. ఈ రోజున 5 మాసాలకు మనం తల్లడిల్లిపోతున్నాం. ప్రార్థనలు లేవు, కోడికలు లేవు, ఉపవాస కోడికలు లేవు. అయ్యో ఇలాగైపోయింది, ఏంటి పరిస్థితి, ఏంటి బ్రతుకు అని చెప్పి అనుకుంటున్నాం మన జీవితాల్లో. మరి 70 సంవత్సరాలు వారు ఇదైపోయి ఉంటే ఎంత సహించలేక ఆక్రందనతో దేవుని సన్నిధిలోనికి వెళ్ళి వెళ్ళగలుగుతున్నాడండి. వెళ్ళగలుగుతుంటే దేవుని దూత ద్వారా తనకు వస్తున్న సమాధానం ఏంటంటే, ఆ దేవుడు ఏమని అంటున్నాడు అక్కడ 17వ వచనం చదవండి. ఇప్పుడు నీవింకను ఇక నా పట్టణమును భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడదు. చూడండి, ఇక నా పట్టణము భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడదు. 70 సంవత్సరాలు సియోను పట్టణం లేక యెరూషలేము ఏమైపోయిందంటే నిర్మానుష్యము అయిపోయింది. జనసంచారం లేదు, తీనవసరం లేదు. కానీ విలాప వాక్యాల గ్రంథంలో ఏమని ఉంటుంది అని అంటే, ఆ పట్టణంలోనంట నక్కలు సంచరిస్తున్నాయంట. నక్కలు ఎక్కడ సంచరిస్తాయి? క్రూర మృగాలు ఎక్కడ సంచరిస్తాయి? జనసంచారం లేని ప్రాంతంలో. అంటే యెరూషలేము ఏమైపోయిందంటే పాడు దెబ్బ అయిపోయింది, నిర్మానుష్యం అయిపోయింది. అలాంటి పట్టణాన్ని ఇప్పుడు ఏమన్నాడు, నా పట్టణాన్ని ఈ మరి ఎక్కువ వాక్యముతో నేను నింపుతాను. అసలు పట్టణం అంటే ఏంటి? ఒకటి. రెండవది భాగ్యం అంటే ఏంటి? ఏ భాగ్యముతో దేవుడు నింపుతాడు? ఇది మన వృత్తాంతం. పట్టణం అంటే ఏంటి, మరి ఏ భాగ్యం? బైబిల్లో చాలా రకాల భాగ్యాలు ఉన్నాయి. బైబిల్లో మనం చూసినప్పుడు రకరకాల భాగ్యాలు ఉన్నాయి. కానీ ఏ భాగ్యముతో దేవుడు దాన్ని నింపుతానంటున్నాడు? ఈ ఉదయకాల సమయంలో
కొన్ని వాక్యాలను అసలు పట్టణం అంటే ఏంటో మొట్టమొదటిగా మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18-19 వచనాలను చదువుదాం. పట్టణం అంటే ఏంటో చూద్దాం. వారిని సమాధాన సువార్త ప్రకటించాను, వారికి నీ సమాధాన సువార్త ప్రకటించాను. ఆయన ద్వారానే మనము ఉభయులము, ఆయన ద్వారానే మన ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారనై ఉన్నాము. చూడండి, ఇక్కడ యూదులను గురించి, ఇశ్రాయేలీయుల గురించి, సంఘములను గురించి ఎత్తి రాస్తున్నటువంటి పౌలు గారి యొక్క ఆత్మీయతని ఇద్దరిని కలిపి ఏమంటున్నారంటే, ఇక మీరు పరజనులను పరవాసులు కాదు, ఏక మనుషులు, ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారు. పట్టణము అనగా ఇప్పుడు ఎవరు అని అంటే, పట్టణం అంటే ఇప్పుడు ఎవరు? మనమే. మనందరము ఒక పట్టణం. నీవు ఒక పట్టణం, మనం ఒక పట్టణం, సంఘం ఒక పట్టణం, విశ్వాసం ఒక పట్టణం. ఈ పట్టణమును నేను దేనితో నింపుతాను? భాగ్యముతో నింపుతాను. పట్టణం అంటే ఇప్పుడు ఎవరు? అర్థమైందా? ఈ పట్టణమును నేను ఇక మీదట భాగ్యముతో నింపుతాను అని అన్నాడు. ఇప్పుడు పట్టణం అంటే ఎవరు? పట్టణం అంటే ఎవరు? అర్థమైందా? మనమే. మన ఉభయులము ఏక పట్టణస్థులము. మన పట్టణము అనగా ఎవరు అంటే రక్షింపబడిన విశ్వాసి. సంఘము ఒక పట్టణం, మనము పట్టణము కనుక ఈ పట్టణమును దేవుడు దేనితో నింపుతాడంట? భాగ్యముతో నింపుతాడంట. బైబిల్లో చాలా భాగ్యాలు ఉన్నాయి. బైబిల్లో కీషు భాగ్యవంతుడు, కీషు భాగ్యవంతుడు, బెర్చులై భాగ్యవంతుడు. ఇట్లాగ బైబిల్లో మనం చూసినప్పుడు చాలా మంది భాగ్యవంతులు, భాగ్యము కలిగిన వారు కలరు. కానీ ఏది భాగ్యము అంటే చూడండి, ఆత్మీయ విషయంలో ఏ భాగ్యముతో దేవుడు మనల్ని నింపుతాడు? ఈ పట్టణమైన మనలను దేవుడు ఏ భాగ్యముతో నింపుతాడు? ఏదో పెద్ద హోదా ఉంటేనో, పలుకుబడి ఉంటేనో భాగ్యం కాదు. ఏ భాగ్యముతో దేవుడు మనల్ని నింపుతాడు? 3 మాటలను చెప్పి క్లుప్తముగా నేను ఈ వర్తమానాన్ని ముగింపులోనికి తీసుకొస్తాను. రండి, మొట్టమొదటి భాగ్యం ఎత్తుకుదాం. జకరియా గ్రంథము, అదే జకరియా గ్రంథము 777వ పేజీ, 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడు అగుదువు. మరియు ఇక్కడ నిలబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుసు భాగ్యము నీకిత్తును. నా సన్నిధిన నిలుసు భాగ్యమును నేను నీకు ఇస్తాను. ఈ పట్టణం అంటే ఎవరు? మనం, విశ్వాసి లేక సంఘం ఒక పట్టణం. ఈ పట్టణానికి దేవుడిచ్చే భాగ్యం ఏంటంట? నా సన్నిధిన నిలిచే భాగ్యాన్ని దేవుడు ఇస్తాడంట. దేవుని బిడ్డలకు దేవుడు ఏమి ఇస్తానంటున్నాడంటే ఆయన సన్నిధిలో నిలబడే భాగ్యం. సంఘానికి దేవుడు ఇస్తున్నటువంటి భాగ్యం. చాలా మంది దేవుని సన్నిధిలో నిలబడలేదు. కయ్యూను, ఏబేలు ఇద్దరు కూడా దేవుని సన్నిధికి వెళ్ళారు. దేవుని సన్నిధిలో వెళ్ళినప్పుడు ఏబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. కయ్యూను యొక్క అర్పణ దేవుడు అంగీకరించాలి, ఇది మనకు తెలుసు. కానీ కయ్యూను దేవుని సన్నిధి నుండి ఏం చేయబడ్డాడు అంటే కొట్టివేయబడ్డాడు. కయ్యూను దేవుని సన్నిధి నుండి కొట్టివేయబడ్డాడు. యోనా దేవుని సన్నిధి నుండి పారిపోయాడు.
యోనా దేవుని సన్నిధి నుండి పారిపోయాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు అని అంటే, నా సన్నిధిన నిలుసు భాగ్యము నీకిస్తాను, నీకిస్తాను. ఈ ఉదయకాలమున కృంగి ఉన్నా, అలసి ఉన్నా, వేదన పడుతున్నా, బాధపడుతున్నా, అణిచివేయబడుతున్నా, ఇక దేవుడు అంటున్నాడు, నీవు నా సన్నిధిన నిలిచి ఉండే భాగ్యాన్ని నేను నీకు ఇస్తాను. నా సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాను. సో ఈరోజు దేవుడు సన్నిధి లేక ఎంతమంది బాధపడుతున్నారు, కురిగిపోయి ఉన్నారు, వేదన పడుతున్నారు. దేవుడు అంటున్నాడు, ఇక నా సన్నిధిని నేను నీకు ఇస్తాను. దావీదు గారి కోరిక మనం చూసినప్పుడు, దావీదు జీవితంలో దావీదు గారి కోరికను మనం చూస్తే ఎలాంటి కోరికను కలిగి ఉన్నాడో తెలుసా? సమూయేలు రాసిన రెండవ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి చూడండి, దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి కూర్చుని దేవుని సన్నిధిలో అంగలారుస్తున్నాడండి, ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భం ఇది. దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. చూడండి, ఒక రాజు అప్పటికి రాజు స్థానంలో ఉన్నాడు, సింహాసనం మీద ఉన్నాడు. ఉదయాన్నే లేచి దేవుని మందిరంలోకి వెళ్ళి కూర్చొని దేవుని మందిరంలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నాకు రాజ్యాన్ని దయచేయి, శత్రువు మీద విజయమును దయచేయి, నాకు ఇదిగో పేరు ప్రఖ్యాతులు దయచేయి, నాకు శత్రువులు లేకుండా చేయి, నాకు బంగారాలు, మణిమాణిక్యాలు, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, కాపుదాన్ని వాడిని అడగటల్లా. దేవుని మందిరంలోకి వెళ్ళి ఏమని అడుగుతున్నాడు? నీ దాసుడనైనా. ఎంతగా తగ్గించుకున్నాడంటే రాజు. అతను సామాన్యమైన వ్యక్తి కాదు. ఇశ్రాయేల్లో 12 గోత్రాల మీద రాజుగా ఉన్నాడు. ఒక రాజు వెళ్ళి అంటున్నాడు, సర్వాధికారి అని దేవుని ఎదుటికి వెళ్ళి, నీ దాసుడను. దాసునికి విలువ ఉందా? దాసునికి పనివానికి విలువ ఉందా? పనివానికి విలువ లేదు. అంటే అంత గొప్ప వ్యక్తి తన్ను తాను దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఎంత మట్టుకు తగ్గించుకోవాలో అంత మట్టుకు తగ్గించుకోవాలి. ఈ రోజున దేవుని సన్నిధిలో మనం హెచ్చించుకోకూడదు. తగ్గింపు అనుభవం మనలో నుండి రావాలి, లోపల నుండి రావాలి. తన్ను తాను తగ్గించుకోవాలి దేవుని సన్నిధిలో. దాసు నువ్వు ఎలాంటి డాక్టరో, ఇంజనీరో లేక ఇంకోటో, దేవుని సన్నిధిలో తగ్గింపు అవసరం. దేవుని సన్నిధిలోనే కాదు, ఆత్మీయుని యొక్క లక్షణం తగ్గించుకోవాలి. రాజుగారు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అంటున్న మాట ఏంటంటే, నీ దాసుడనైన నేను, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని వయ్యా. ఎంత గొప్ప ప్రార్థన అండి! ఆత్మీయుల యొక్క ఆశ, ఆత్మీయుల యొక్క మనసు, ఆత్మీయుల యొక్క తపన, ఆత్మీయుల యొక్క ఆనందం. అందుకనే దావీదును చూసి దేవుడు ఏమన్నాడు తెలుసా? అతడు నా హృదయానుసారం, అతడు నేను ఏదైతే కలిగి ఉన్నానో అతడు అదే మనసు కలిగి. దావీదు దేవునికి ఇష్టానుసారం. ఈరోజు తల్లికి ఇష్టానుసారంగా ఉండటానికి ఇష్టపడతావు, భార్యకో లేక భర్తకో ఉండటానికి ఇష్టపడతావు. దేవునికి ఇష్టానుసారుడుగా ఉండటానికి ఇష్టపడుతున్నావా? దావీదును చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, రాజా నువ్వు రాజు అయినా నా మనసును కలిగి ఉన్నావు. నీవు నా సన్నిధిలోనికి వచ్చి ధనధాన్యాలు నువ్వు అడగల, భోగభాగ్యాలు నువ్వు అడగల, పేరు ప్రఖ్యాతులు నువ్వు అడగల, పగవారి ప్రాణాలు, రాజుల యొక్క ప్రాణాలు అడగల, వెండి బంగారాలు నువ్వు అడగలేదు. కానీ నా సన్నిధిలో నిలిచే భాగ్యము కోరుకున్నావు.
ఉంటున్నావు దావీదు? దేవుడు ఎంతగా చూసి దావీదుని అంటున్నాడు, నువ్వు పాపం చేసినప్పుడు కూడా నువ్వు అడిగావు, నన్ను ఏమని అడిగావు తెలుసా? నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయవద్దు. దావీదుకు తెలుసు ఏబేలు కయ్యూని యొక్క జీవితం, దేవుని సన్నిధి లేకపోతే కయ్యూని జీవితం ఎలా పాడైపోయిందో తెలుసు. అందుకని చరిత్ర తెలిసిన వాడు కనుక దావీదు దేవుని సన్నిధిలోకి వెళ్ళి అడుగుతున్నాడు. పాపం చేసినప్పుడు కూడా అంటున్నాడు, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయబడుతున్నాయి. నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాను, ఉండాలని ఆశిస్తున్నాను. ఎంత గొప్ప భాగ్యం అండి దావీదు, ఎంత గొప్ప ఆ ప్రార్థన దావీదు చేస్తున్నాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము, దీనికి అనుగుణంగా ఇంకొక మాటలు చూద్దాం. అక్కడ 10వ అధ్యాయము 7-8 వచనాలను చదువుదాం. రాజుల మొదటి గ్రంథం. నేను వచ్చి చూడమునకు ఆ మాటలను నమ్మకయుంటిని, ఉన్నదానిలో సగమైనను. 10వ అధ్యాయము నీ జనులు భాగ్యవంతులు. అదే ఎన్నో వచనం అది? 8వ వచనం. నీ జనులు భాగ్యవంతులు, నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచిరి, నీ జ్ఞానవచనములను వినుచుచు. నీ జనులు భాగ్యవంతులు, నీ జనులు భాగ్యవంతులు. నీ ముందర నిలుచు, ఎల్లప్పుడూ నిలుచు నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులకు భాగ్యవంతులు. చూడండి, నీ జనులు భాగ్యవంతులు. ఎందుకు? సొలొమోను యేసు ప్రభువుకి సాదృశ్యంగా ఉన్నారు. ఇప్పుడు సొలొమోను మండపంలో లేక అంతఃపురంలో సొలొమోను ఎదుట ఉన్న జనులంట ఎవరంట? భాగ్యవంతులంట. దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ఉన్నవారు భాగ్యవంతులు. ఈ పట్టణస్థులు భాగ్యవంతులు. దేనికి? ఆయన జ్ఞానవచనాలు వినుచున్న ఈ ప్రజలు, నీ సేవకులు జ్ఞానవంతులు. దేవుని వాక్యమును వినుచున్న మీరు జ్ఞానవంతులు, భాగ్యవంతులు. దేవుని మందిరంలో ఉన్న మీరు భాగ్యవంతులు, మనము భాగ్యవంతులం. ఏంటి ఆ భాగ్యం? దినవృత్తాంతాల 2వ గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 9-7. నీ సేవకుల భాగ్యం మంచిది, నీ సేవకుల యొక్క భాగ్యం అంట మంచిదంట. ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచు. నీ సేవకులైన నీ భాగ్యం మంచిది. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై. చూడండి, చాలు. చూడండి, నీ జనుల భాగ్యము ఎంత గొప్పదంటే అక్కడ అంటున్న మాట 7వ వచనంలో స్పష్టంగా మరొకసారి చదువు. నీ సేవకుల భాగ్యము మంచిది, ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు. నీ జ్ఞానమును సర్వసంపదలు నీ యందు గుప్తమై ఉన్నాయి. జ్ఞానమును సర్వసంపదలు దేవుని సన్నిధిలో ఉన్నాయి, ఆయన ఉన్నాయి. నీ సన్నిధిలో నిలబడి నివసించేవారు నీ సేవకులు ధన్యులు. ఎవరు ధన్యులు? లోకములో కోట్లు సంపాదించిన వాడు కాదు, ఏదో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాడు కాదు, ఏదో విమానాలు సంపాదించిన వాడు కాదు. ఎవరు ధన్యులు అంటే దేవుని మందిరములో ఆ పట్టణస్థులు. ఏ పట్టణము? మనమే పట్టణం, మనమే ఆయన. దేవుడిచ్చే భాగ్యం ఏంటంటే ఆయన సన్నిధిలో నిలబడే భాగ్యం. ఆయన సన్నిధిలో నిలబడే భాగ్యం భక్తులు కోరుకుంటున్నారు. చూడండి, ఆయన సన్నిధిలో, ఆయన పట్టణముగా ఆయన ఎరిగుంటే, ఆయన దగ్గరికి వస్తే ఇహమందును పరమందును ఆయన సన్నిధిలో మనము నిలుస్తామండి. ఈ లోకం విడిస్తే పరలోకంలో ఆయన ఎదుట నిలబడతాం.
ఈ లోకంలో ఉంటే ఆత్మీయంగా ఆయన ఎదుట మనం నిలబడి ఉంటాం. ఆయన జ్ఞానవాక్కులు, ఆయన జ్ఞానం, ఆయన ఆత్మీయత, ఆయన సన్నిధి సమస్తం ఆయన సన్నిధిలోనే ఉన్నదండి. సమస్తం కూడా ఎక్కడ ఉందంటే ఆయన దగ్గరే ఉంది. ఎంత గొప్ప భాగ్యంతో దేవుడు మనల్ని నింపుతాను. ఎంతమందికి తెలుసు సంఘము ఇది సంఘానికి తెలియాలి. ఇంత గొప్ప భాగ్యాన్ని నేను దూరం అవుతున్నానని, ఇంత గొప్ప సౌఖ్యాన్ని ఈ రోజున వాక్యాన్ని మీద తపన కావాలి, ప్రార్థన అనే ఆశ కావాలి, ఆత్మీయతని వరాన్ని సంపాదించుకోవాలి. ఎప్పుడైతే ఇది కలిగి ఉంటామో దేవుడు నీతో అంతగట్టబడి ఉంటాడంటే దేవుడితో కలిగి చూడండి. ఆ పట్టణమును నేను భాగ్యముతో నింపుతాను. పట్టణం అంటే ఏంటి? మనమే ఆయన యొక్క పట్టణం. భాగ్యముతో నింపుతాడు. ఏ భాగ్యంతో నింపుతాడంట? ఆయన సన్నిధిలో నిలబడే భాగ్యాన్ని దేవుడు భక్తుల జీవితాల్లోనికి మనం తొంగి చూసినట్లయితే భక్తులందరూ ఇదే కోరుకున్నారు. చూడండి, ఏలియా అంటాడు, రోషము కలిగి నీ సన్నిధిలో నేను నీ ఎదుట నేను నిలబడి ఉన్నాను. పౌరుషం కలిగి దేవుని సన్నిధిలో నేను నీ ఎదుట నిలబడ్డాను. భక్తి పౌరుషంతో కట్టుకోవాలి, రోషంతో కట్టుకోవాలి. లోకం మీద రోషం కాదు, ఇతరుల మీద పౌరుషం కాదు, దేవుని సన్నిధిలో దేవుని సన్నిధి. అందుకనే యాకోబు మగసిరి గలవాడనై నేను మీతో ఎవరి మీద పోరాడాలి? భార్య మీదో, భర్త మీదో, ఇంట్లో వారి మీద, ఇరుగు పొరుగు వారి మీద పోరాడటం కాదండి, దేవుని సన్నిధిలో పోరాడు. పౌలు గారు అంట, నేను ప్రార్థనలో పోరాడుతున్నాను. దేనిలో పోరాడుతున్నాడు అన్న పౌలు గారు? ప్రార్థనలో పోరాడుతున్నాడు అంట. యాకోబు ఏమంటా, నేను మగసిరి గలవాడనై దేవుడి ఎవరితో పోరాడాడు? దేవునితో పోరాడాడు. తెల్లవారు వరకు విడిచిపెట్టలేదంట. నేను విడిచిపెట్టను. పట్టు దొరుచుకోవాలి. పట్టుకున్నావా? పట్టు దొరికిందా? పట్టు దొరికితే ఆ పట్టును విడిచిపెట్టకూడదు. ఆత్మీయతను పోగొట్టుకోవద్దు. ఆత్మీయను వెరసి పట్టుకోవాలి. నీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని, నా సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నేను నీకు ఇస్తాను. ఒకటి. రెండవ, ప్రసంగి గ్రంథం భక్తుడైన సొలొమోను రాసినటువంటి, జ్ఞాని అయిన సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 18-19 వచనాలను ఒకసారి దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నిటను ఒకడు అన్నపానములను పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుతుండుటయే ఇదియే వానికి భాగ్యము. రెండో పాయింట్ చెప్పేయచ్చు. ఏంటి? దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో తన కష్టార్జితమంతా క్షేమంగా బ్రతుకుచుండుటయే భాగ్యం. రెండో అనుభవం ఏంటంటే, రెండో పాయింట్ లేక అనుభవం ఏంటంటే, ఒకటి దేవుని సన్నిధిలో నిలుచుట భాగ్యం. రెండవది దేవుడిచ్చిన ఆయుష్ కాలం అంతా ఆయన కష్టార్జితాన్ని క్షేమముగా అనుభవించుటయే భాగ్యము. క్షేమముగా అనుభవించుటయే భాగ్యము. ఈరోజు చాలామంది కష్టార్జితం ఏమైపోతుందంటే వ్యర్థమైపోతుంది. దేవుడిచ్చిన ఆయుష్కాలం పోగొట్టుకుంటున్నారు. దేవుడు మనకు 70, 80, 60 ఎంతో దేవుడు ఆయన ఉద్దేశ చొప్పున మనకు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. వివిధమైన తంత్రాలను రేపుకుని వివిధమైన వాటికి అలవాటు పడి వ్యసనాలకో పాపాలకో లోకానికో అలవాటు పడిపోయి దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని చెడిపేసుకుంటున్నావు. నీ వ్యసనాలను తినివేస్తున్నాయి, నీ పాపం నేను పట్టుకుంటుంది. దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని నువ్వు తగ్గించుకుంటున్నావు. కైనీలు వేసుకోవద్దు అంటున్నారండి. కైనీలు తిని క్యాన్సర్ తెచ్చుకుని
ఆయుష్కాలం, దేవుడు ఇచ్చిన ఆయుష్కాలాన్ని విడిచిపెట్టుకుని తన జీవితాన్ని ఏం చేసుకుంటున్నారు? పోగొట్టుకుంటున్నారు. సిగరెట్లు తాగి. చూడండి, లాక్డౌన్, ఈ కరోనా వైరస్ విజృంభించి ప్రపంచాన్ని వణికిస్తుంటే త్రాగుబోతులు శానిటైజర్ తాగి తమ ప్రాణాలు ఏం చేసుకున్నారు? దేవుడు ఇచ్చిన ఆయుష్కాలాన్ని ఏం చేసుకుంటున్నారు? చేతులారా పోగొట్టుకుంటున్నారు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని క్షేమంగా వాడుకో. ఏ అలవాట్లకు దేనికి నువ్వు బానిసయ్యావో దాని నుంచి బయటకు రా. ఏది నిన్ను ఏలుబడి చేస్తుందో దాని నుంచి బయటకు రా. ప్రభా, నా మీద ఇది ఏలుబడి చేస్తుంది, దీని నుంచి నన్ను తొలగించు అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే దాని నుండి దేవుడు నిన్ను తొలగిస్తాడు. నా వల్ల కావట్లేదు, నేను జయించలేకపోతున్నాను. జయించగలిగిన శక్తిని దేవుడు నీకు నాకు ఇస్తాడు. అది లోకమా, పాపమా, వ్యసనమా, అలవాట, కోరికలా, నీ కష్టార్జితాన్ని నీవు అనుభవించుటయే క్షేమ భాగ్యము. క్షేమ భాగ్యము, ఇది ఆశీర్వాదం. ఈరోజు శరీరానికి క్షేమం లేదు, ఆత్మీయతలో క్షేమం లేదు. చూడండి, ఎక్కడ చూసినా భయంకరం, క్షేమం లేదు, భద్రత లేదు, కుటుంబాల్లో క్షేమం లేదు, సంఘాల్లో క్షేమం లేదు, భయం. క్షేమంగా బ్రతుకుతే భాగ్యం. పిల్లల జీవితాల్లో క్షేమం లేదు, చదువులో క్షేమం లేదు, సుఖ సంతోషాలతో మనం సౌఖ్యంగా కొందరి జీవితాల్లో ఎందుకు సంతోషం లేదు? దేవుడు ఎందుకు మనల్ని సృష్టించాడు? కష్టాలతో, దుఃఖాలతో, కన్నీటితో, కొదువులతో జీవించమని దేవుడు మనల్ని పెట్టలేదు. దేవుడు మనల్ని సుఖ సౌఖ్యాలతో, సంతోషంతో, నెమ్మది కలిగి జీవించమని, క్షేమాన్ని కలిగి జీవించమని. ఈ రోజున ఆ క్షేమం మన కుటుంబాల్లో ఉందా? నీ హృదయంలో క్షేమం ఉందా? నీ హృదయంలో నెమ్మది ఉందా? మన హృదయాల్లో సంతోషం ఉందా? సమాధానం ఉందా? ఎందుకు గలిబిలి? దేవుడు అనేకమైన టెన్షన్లు అనుభవిస్తూ అనేకమైన టెన్షన్ తెచ్చుకుని షుగర్, బీపీ తెచ్చుకుంటాం. దేవుడు ఇచ్చిన ఆయుష్కాలాన్ని ఎందుకు పాటు చేసుకుంటాం? ఈ రోజున చూడండి, ప్రపంచంలో క్షేమం లేదు, ఎక్కడికి వెళ్ళినా క్షేమం లేదు. ప్రసంగి గ్రంథం చూడండి, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, దాని ప్రక్కనే 2:10. కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో ఏది కూడా అభ్యంతరపరచలేదు నేను. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైన దేనియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. నా హృదయాన్ని నేను నిర్బంధించలేదు. చాలా మంది హృదయాలు ఏమైపోయినంటే నిర్బంధంలో ఉన్నాయి, బంధకాల్లో ఉన్నాయి. నా హృదయాన్ని నేను నిర్బంధించలేదు. సంతోషకరమైన దాన్ని నేను సంతోషించాను, ఆనందించాను. చాలా హృదయాలు బంధకాలతో ఉన్నాయి, కట్లతో ఉన్నాయి, కట్టబడి ఉన్నాయి, నిర్బంధించబడిపోయి ఉన్నాయి. ఏ బంధకాలు నిన్ను కట్టివేసి నిర్బంధకాల్లో ఉన్నావు? నీ హృదయంలో దేవునికి స్థానం ఉందా? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, అది బంధకాల్లో ఉంది. నీ హృదయాన్ని చెరిపివేస్తుంది. ఎవరో నిన్ను మోసం చేయట్లా, ఎవరో నిన్ను పాడు చేయట్లా. నీ హృదయమే నిన్ను మోసం చేస్తుంది, నిన్ను చెరిపేస్తుంది, నిన్ను పాడు చేస్తుంది. నీ హృదయం బంధకాల్లో కట్టబడి ఉన్నదని గ్రహించి రాత్రి ఈ మధ్య ఉదయకాలంలో ఈ సొలొమోను అంటున్నాడు, నా హృదయము బంధకాల్లో లేదు, నిర్బంధించలేదు. నేను సంతోషించవలసిన వాటి యందు నేను సంతోషిస్తున్నా. సుఖ సౌఖ్యాలతో నువ్వు జీవించు. నీకు వచ్చిన కష్టార్జితంతో నువ్వు సుఖంగా, సౌఖ్యంగా ఆనందించు. క్షేమంగా బ్రతుకుతాయే భాగ్యం. చూడండి, ఏంటనంటే క్షేమంగా బ్రతుకుతాయే భాగ్యం. ఈరోజు ఎంతమంది జీవితాల్లో క్షేమం ఉంది? ఎంతమంది జీవితాల్లో నెమ్మది ఉంది? ఎంతమంది జీవితాల్లో సంతోషం ఉంది? చూడండి, ఈరోజు క్షేమం కనపడుతున్నా? ఎన్ని టెన్షన్లు, ఎవరిని కలిపినా, ఎవరిని ఇచ్చేసినా క్షేమం లేదు. కానీ మనకిచ్చిన ఆయుష్కాలంలో మన కష్టార్జితాన్ని అనుభవిస్తూ క్షేమంగా బ్రతుకుటయే భాగ్యం. ఈ భాగ్యం ఎవరిస్తారంట? ఈ క్షేమకరమైన భాగ్యాన్ని ఎవరిస్తారంట? దేవుడు ఇస్తారంట. దేవుడు ఇస్తాడు.
చూడండి, నా పట్టణస్థులను ఇక మీదట నేను భాగ్యముతో నింపుతా. ఎవరు పట్టణస్థులు? మనమే పట్టణస్థులు. ఏ భాగ్యంతో నింపుతాను? నేను ఏ భాగ్యంతో నింపుతాను? ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యంతో నింపుతాను. దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని కష్టార్జితంతో సుఖ సౌఖ్యములతో జీవించే భాగ్యాన్ని నేను మీకు క్షేమంగా, సుఖ సౌఖ్యములతో క్షేమంగా ఉండే భాగ్యాన్ని నేను మీకు ఇస్తాను. ఎవరికి ఇస్తున్నాడు చూడండి. యోబు గ్రంథము 5:11. ఎవరికి ఇస్తున్నాడు ఆ భాగ్యాన్ని? యోబు గ్రంథము 5:11. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలంలో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఈ భాగ్యము, క్షేమకరమైన భాగ్యము దేవుడు ఎవరికి ఇస్తున్నాడంటే దీనులను, దుఃఖపడు వారికి నేను క్షేమాన్ని లేవని, క్షేమాన్ని ఇస్తాను. ఈరోజు దేనికి దుఃఖపడుతున్నావా? ఎదుటి వారికి ఉందని వ్యసన పడుతున్నావా? అయ్యో ప్రభువా, నా బిడ్డను క్షేమం దాయిచ్చే, నా బిడ్డ బాగోగులు దాయిచ్చే. నీ స్థితిని బట్టి నువ్వు దుఃఖపడు, నీ ఆత్మీయతను బట్టి నువ్వు దుఃఖపడు. దేవుని సన్నిధిలో నీ యొక్క స్థితిని బట్టి, నీ యొక్క బాధను బట్టి దేవుని సన్నిధిలో నువ్వు విరిగి నలిగిన మనసుతో, వినయముతో నువ్వు దుఃఖపడితే నీ దుఃఖమును చూసంట దేవుడు ఏం చేస్తారంట? క్షేమాన్ని దయచేస్తాడు. ఎంత గొప్ప భాగ్యం! దేవుడే అక్కడ ఆశ్రయిస్తున్నాడండి. నీ ఆయుష్కాలాన్ని నువ్వు పూర్తి చేసుకుంటావు, నీ కష్టార్జితాన్ని అనుభవిస్తూ క్షేమ భాగ్యాన్ని చూస్తావు, క్షేమాన్ని చూస్తావు. హఠాత్కరమైనటువంటి పరిణామాలని జీవితంలో సంభవించవు. క్షేమాన్ని నువ్వు అనుభవిస్తావు, క్షేమాన్ని చూస్తావు. అయితే నేను ఎలాగున్నావు తెలుసా? వినయంతోనూ దుఃఖంతోనూ ఉన్నవారి యొక్క దుఃఖాన్ని చూసి క్షేమ భాగ్యాలను నేను, దుఃఖ భాగ్యాలు అంటే దేవుని సంఘం నుంచి ఆడమని, వినయంతో తగ్గించుకుని పరిస్థితులను బట్టి, ప్రభా ఇదిగో లోకం ఈ స్థితిలో అయిపోయింది, ఇదిగో ఎంతమంది మరణిస్తున్నారే, ఎంతమంది యవనస్తులు చనిపోతున్నారు, లోకం పరిస్థితి తారుమారైపోయింది. ఈ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి, కుటుంబ స్థితిగతులను బట్టి దేవుని సన్నిధిలో దుఃఖిస్తున్నావా? నీ దుఃఖం ఓదార్చబడుతుంది. కానీ దేని గురించి నువ్వు దుఃఖపడుతున్నావా? నీ భవిష్యత్తుని గురించి వేదన పడుతున్నావా? నీ యొక్క స్థితిని చూసి కన్నీరు కాలుస్తున్నావా? అనేకులు నన్ను నిందిస్తున్నారని, అనేకులు నన్ను హేళన చేస్తున్నారని దుఃఖిస్తున్నావా? నువ్వు దుఃఖపడుతున్న నీ దుఃఖాన్ని చూసి, నీ యొక్క స్థితిని చూసి, నీ దీనత్వాన్ని చూసి దేవుడు నీకు క్షేమ భాగ్యాన్ని ఎదుట, నీ కళ్ళ ఎదుట పెట్టబోతున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తమగు రోజు దగ్గరకు వచ్చింది. మంచి దినాలు నీకు దేవుడు ప్రాప్తించాడు. ఇప్పుడు వరకు కష్టాలు అనుభవించేవారు, క్షేమం లేదేమో, నెమ్మది లేదేమో, సంతోషం లేదేమో, ఆనందం లేదేమో, ఈ దినం నుంచి దేవుడు నీకు చక్కని ఒక వర్తమానం దేవుడు నీకు ఇస్తున్నాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 8:10. దానిలోనే ద్వితీయోపదేశ కాండము 8:10. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇస్తున్నటువంటి ఒక క్షేమ, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశంలో ఆయన స్తుతించాలి. చూడండి, నీవు తిని తృప్తి పొంది నీకు ఇచ్చిన బంగారాన్ని బట్టి, నీకు ఇచ్చిన వెండిని, అక్కడ ఉంటుంది, నీకు ఇచ్చిన బంగారాన్ని బట్టి, నీకు ఇచ్చిన వెండిని బట్టి, నీకు ఇచ్చిన ఇత్తడిని బట్టి, రాగిని బట్టి నువ్వు తిని తృప్తి పొందిన తర్వాత నీకు ఇచ్చిన దేవుని బట్టి నువ్వేం చేయాలి? నీ దేవుణ్ణి స్తుతించాలి. ఇది నీకు క్షేమ భాగ్యం. ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయావా? ఇచ్చిన దేవుణ్ణి చాలా మంది చూడండి, పిల్లలు లేరు అంటారు. పిల్లలు లేకున్నంతకాలం దేవుని సరికి వచ్చి ప్రార్థిస్తారు, ఉపవాసాలు ఉంటారు, అన్నింటిలో ఉంటారు, ప్రార్థన చేస్తారు. పిల్లలు ఇచ్చిన తర్వాత దేవుని మందిరానికే దూరం అవుతారు. ఉద్యోగాలు లేవు, ఉద్యోగం వరకు ప్రార్థన చేస్తారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఎక్కడ తీరిందండి? డ్యూటీ. దేవుని మందిరానికి దూరం, ఇచ్చిన దేవుని మర్చిపోతున్నావు. ప్రియ ఎవరు బిడ్డ, సహోదరుడా, సహోదరి, దేవుడిని దీవించిన తర్వాత దేవుని మందిరానికి దూరం కావద్దు. అది నీకు క్షేమం కాదు, అది నీకు మేలు కాదు. దేవుని మందిరాన్ని మరవద్దు. నువ్వు తిని తృప్తి పొందిన తర్వాత దేవుడు నీకు ఇచ్చిన క్షేమాన్ని చూసి నీ దేవుని నీవు స్తుతించు. ఇది నీకు క్షేమం.
నీకు క్షేమం. రెండు మాటలు మనం చూసుకోవాలి. ఒకటి దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యం. రెండవది ఆయుష్కాలము, నీ ఆయుష్కాలంలో నీ కష్టార్జితాన్ని నీ కష్టార్జితాన్ని అనుభవించు క్షేమ భాగ్యాలను దేవుడు నీకు ఇస్తాడు. మూడవది చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతాం. మోషే భక్తుని జీవితంలో ఒక సంఘటనను మనం ధ్యానం చేద్దాం. మూడవ అనుభవం. మోషే పెద్దవాడైనప్పుడు ఏది భాగ్యమంట? క్రీస్తు నిమిత్తము లేక దేవుని నిమిత్తము నింద గొప్ప భాగ్యం అంట. మోషే ఎదుట ఐగుప్తు ఉంది, మోషే ఎదుట ధనధాన్యాలు ఉన్నాయి, మోషే ఎదుట పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, మోషే ఎదుట సమస్తాలు ఉన్నాయి, లోక వైభవాలు ఉన్నాయి, మోషే సకల విద్యలలో ప్రావీణ్యుడే. కానీ అన్నీ మోషే ఎదుట ఉన్నాయి. రాచరికం ఉంది, అంతఃపురం ఉన్నది, ఐగుప్తు ఉన్నది, ధనధాన్యాలు ఉన్నాయి, సకల విద్యలో ప్రావీణ్యత ఉన్నది. కానీ అన్నిటిని విడిచిపెట్టి క్రీస్తు నిమిత్తమై నింద అనుభవించుట గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. ఏది భాగ్యం అంటే, ఏది గొప్ప భాగ్యం అంటే, దేవుని నిమిత్తమును నింద అనుభవించుట గొప్ప భాగ్యము. ఈ రోజున చూడండి, 364 రోజులు నిన్ను ప్రేమించి ఏదో ఒక చిన్న మాట అంటే వారి మీద నువ్వు ఎదురు తిరుగుతావు. 364 రోజులు నిన్ను ప్రేమించిన ప్రేమ ఏమైపోయింది? కాని మాట ఒకటి వచ్చిందని చెప్పి వాడిని ఏం చేస్తున్నావు? ద్వేషిస్తున్నావు. ఒక నింద పడితే తలకిందులు అయిపోతున్నావు. విశ్వాసి, నీ మీద ఒక నింద వచ్చిందని చెప్పి లేక ఒక మాట వచ్చిందని చెప్పి ప్రేమను తగ్గొట్టుకుంటున్నావా? ఐక్యతను పోగొట్టుకుంటున్నావా? సమాధానాన్ని పోగొట్టుకుంటున్నావా? విశ్వాస జీవితంలో వెనక్కి జరుగుతున్నావా? క్రీస్తు నిమిత్తము నింద అనుభవించిన గొప్ప భాగ్యంగా మోషే ఎంచుకున్నాడు. ఎంత ఐశ్వర్యం అండి మోషే ఎదుట. ఈరోజు ఐశ్వర్యం కొరకు లేక రాచరికం కొరకు కాని పనులన్నీ చేస్తున్నారు, మటర్లు చేస్తున్నారు, దోసుకుంటున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, మోసం చేస్తున్నారు. కానీ మోషే పెంటతో సమానంగా ఎంచుకున్నాడే. ఒక నింద అనుభవించలేవా? దేవుని నిమిత్తం దేవుని కొరకు ఒక మాట పడలేవా? దేవుని కొరకు ఒక శ్రమ అనుభవిస్తున్నావా? సంఘము పౌలు గారు సువార్తను ప్రకటించినందుకు వాళ్ళు ఎదురు తిరిగి రాళ్ళతో కొట్టారు. ఆ రాళ్ళ దెబ్బలకు పౌలు గారు ఏమైపోయారంటే కోమాలోనికి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ చనిపోయే స్థితిలో వెళ్ళిపోయారు. పౌలు గారు చనిపోయారని చెప్పి అక్కడున్న ఆ కొట్టిన వాళ్ళు ఏం చేశారంటే, చూడండి, చనిపోయిన శవాన్ని గౌరవిస్తారు ఎలాంటోడైనా. ఆ భాగ్యం కూడా పౌలు గారికి లేదు. వాళ్ళు చూసి చనిపోయాడని చెప్పి కుక్క చచ్చిపోతే కుక్కను కొట్టుకోవడానికి ఇష్టం లేక కుక్క కాలుకి తాడు కట్టి కుక్కను ఏం చేస్తారంటే లాక్కుని వెళ్తారు. కుక్కను లాక్కుని వెళ్తారు. అంత హీనంగా పౌలు మహాశయుని, పౌలు భక్తుడిని కాలుకు తాడు కట్టి ఊరి వెలుపులకు లాక్కుని వెళ్ళి పడవేశారండి. సమాధిలో చనిపోయాడు అనుకున్నారు వాళ్ళ దృష్టిలో. అక్కడ పడవేసి వెళ్తే కుక్కలు దిక్కుతుంటాయో ఏదో అవుతాయో అని చెప్పి రోడ్డు పక్కన పడవేసి వెళ్తే తనకు మళ్ళా ఈ మెలకు వచ్చినప్పుడు తిరిగి లేచి తన దెబ్బలు చూసుకోవాలా, తన నిందలు చూసుకోవాలా, తన అవమానాన్ని చూసుకోవాలా, తన శరీరాన్ని చూసుకోలేదు. తిరిగి మరలా దెబ్బలు తగిలిన స్థలంలోకి వెళ్ళాడు. అయ్యో, నాకే ఇంత దెబ్బలు తగిలినాయి, నాకే ఇంత అవమానం జరిగింది, నాకే ఇంత నింద జరిగింది, అక్కడ ఉన్న విశ్వాసులు ఏమైపోతారో, సంఘం పాడైపోయిందేమో అని చెప్పి భారత్ అక్కడికి వెళ్ళిపోయి కృంగి ఉన్న తన సహోదరులను మరలా పురికొల్పడానికి లేచి వెళ్ళాడున్నాడు. అక్కడ అంటున్న సందర్భం ఏంటో తెలుసా? మనం అనేకమైన నిందల
శ్రద్ధలు అనుభవించి పరలోకానికి. భక్తి అంటే సుఖసౌఖ్యం కోరుకుంటున్నవా? భక్తి అంటే పూల పాన్పు కాదు, ముళ్ళ బాట. ఎన్ని నిందలు వస్తాయి, ఎదురుగా వచ్చి తిడతారండి, హేళన చేస్తారు, అవమానపరుస్తారు. నీ ప్రార్థన చేస్తుంటే హేళన చేస్తున్నారా? ఏంటి భక్తి అంటున్నారా? ఏంటి వీడి జీవితం అంటున్నారా? నిందలు పడుతున్నావా? క్రీస్తు నిమిత్తం నీ మీద నిందలు పడినప్పుడన్నా సంతోషించి గంతులు వేయి. నిన్ను గురించి చెడ్డగా మాట్లాడుతున్నప్పుడు, నిన్ను గురించి చెడ్డగా తలస్తున్నప్పుడు, నిన్ను గురించి చెడ్డగా ఇది చేస్తున్నప్పుడు నువ్వు సంతోషించి గంతులు వేయాలి. ఈరోజు నా జీవితంలో ఎదురుగా నన్ను దూషించిన వాళ్ళు కాదు, నిందలు పెట్టిన వాళ్ళు కాదు. ప్రేమిస్తూనే ఉన్నాను, ద్వేషించడం, సహించుకోండి. అలాగే నేను ఉన్నానేమో పరిశీలన చేసుకుంటూ ఉండేవాడు. తగిన వాడినేమో అనుకున్నాను. ఈరోజున ఒక నింద ఒక కాని మాట చూడండి. ఇంట్లో భర్త నీ మీద అన్న మాట అది నింద కాదు, లేక భార్య నీ మీద అన్న మాట నింద కాదు, లేక కుటుంబంలో ఉన్న కలహాల నిందలు కాదు, ఏదో ప్రకవాదం అన్నది నింద కాదు. క్రీస్తు కొరకు నింద అనుభవించడం గొప్ప భాగ్యం. నీ ప్రార్థన జీవితంలో నిన్ను ఆటంకపరుస్తుంటే, నీ భక్తి జీవితంలో నీ మీద నిందలు పెడుతుంటే, నీ విశ్వాస జీవితంలో నీ మీద పరీక్షలు తీసుకొస్తుంటే అవి గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి. చూడండి, మనం దేనికి అనుభవించాలి? అదే ఎబ్రీ పత్రిక 13 వచ్చిన చూడండి, 13. కాబట్టి ఆయన నిందను భరించుచు ఆయన నిందను మనం భరించాలి. చూడండి, మీరు అందరూ కూడా సామాన్య బుక్లో ఒక మాట నాకు గుర్తుకొస్తారు. ఆమె ఎప్పుడు ప్రార్థన చేసేది, ఆ గోలి పట్ట వేసుకుని ఆ పేదరికంలో పూరింట్లో ప్రార్థన చేస్తుంటే వాళ్ళ అత్తమామ ఏం చేశారంటే, ఎవరో ఈమెను తీసుకొచ్చారు, ఎక్కడో ఒక దాన్ని తీసుకొచ్చారు, ఈ కన్నీరు కార్చి నా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తుంది, ఈ కన్నీరు వల్ల నా కొడుకు జీవితం పాడైపోతుంది, ఇవి ఉండకూడదు అని చెప్పి వాళ్ళ అత్తమామ ఏం చేశారంటే, నుప్పు పెట్టడానికి ఆ ఇంట్లో నుప్పు పెట్టి తగలబెట్టేద్దాం, ఆ ఇల్లు తగలబెట్టేద్దాం, కాల్చేద్దాం అని చెప్పి ఆకులు బీకి పెట్టిన వాళ్ళు అన్నారంట, రే ఆడపిల్లలు శుద్ధగిద్దిరా, నీకు నచ్చకపోతే, మీకు ఇష్టం లేకపోతే వాళ్ళ అమ్మోళ్ళింటికి పంపించేయదురా, ఇట్లా చేయొద్దురా అని అన్నారు. క్రీస్తు నిమిత్తం నింద అనుభవించాలి. సుఖభోగాలు కాదు, ఆయన నిమిత్తం మనం నింద అనుభవించేవారైనా ఉండాలి మన జీవితంలో. అది గొప్ప భాగ్యం, అది నీకు ధన్యత. ఆ భాగ్యాన్ని చూడండి. ఎబ్రీ పత్రిక చూద్దాం. ఎప్పుడైతే నింద మనం అనుభవిస్తామో, యెషయా గ్రంథము 61:7 చూద్దాం. చాలా మంది ఏం చేస్తారంటే, తప్పు చేసి ఇతరుల మీద దాన్ని నిందగా, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను నొందుదురు. నిందకు ప్రతిగా చూడండి, ఎప్పుడైతే నీవు అవమానం పొందుతావో, నింద అనుభవిస్తావో, దేవుడు రెట్టింపిస్తాడు. రెట్టింపు ఘనతను నేను నీకు. క్రీస్తు కొరకు నింద అనుభవిస్తున్నావా? దాని నుంచి నువ్వు తొలగిపోవద్దు. అది గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి. నువ్వు ఉంటున్న కాలేజీలో కానీ, లేక నువ్వు చేస్తున్న ఉద్యోగమైన ప్రాంతంలో, ప్రదేశంలో కానీ, లేక ఏ స్థలంలో ఉన్న క్రీస్తు నిమిత్తం నింద అనుభవిస్తావో భాగ్యంగా ఎంచుకో. నేను మామూలు పొందక మునుపు బైబిల్ తీసుకుని ప్రార్థనకి వెళ్ళడానికి సిగ్గుగా ఉండేది. బైబిల్ కొట్టుకెళ్తే అవమానంగా ఫీల్ అయ్యేవాడు. బైబిల్ చొక్కాలో పెట్టుకుని కనపడకుండా తీసుకెళ్ళేవాడు. తెలియదు, బైబిల్ విలువ తెలియదు, దేవుడి విలువ తెలియక అదే అట్లా చేసాం. ఇప్పుడు బైబిల్ తీసుకెళ్ళడానికి, బైబిల్ లేకపోతే ఇది కానీ, బైబిల్ మోసే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు.
ఇప్పుడు నువ్వు బైబిల్ మోస్తే ఒక రోజు ఆ బైబిల్ నిన్ను మోస్తుంది. ఇది అవమానంగా ఫీల్ అవ్వద్దు. ప్రార్థన, దేవుని నమ్ముకుంటా, దేవుని దగ్గరికి రావటం, దేవుని సన్నిధిలో పనిచేయటం, దేవుని సన్నిధిలో ఉండటం, దేవుని సన్నిధిలో చేయటం అనేది నిందగా లేక అవమానంగా చిన్నతనంగా నువ్వు ఫీల్ అవ్వద్దు. దేవునికి రెట్టింపు ఘనతను ఇస్తాడంటండి. రెట్టింపు ఘనతను ఇస్తాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. దానియేలు 6:4 చదువుతాం. దానియేలు జీవితంలో జరిగిన సంఘటన. అందుకు ఆ ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవద్దని ఉండి, చూడండి, దానియేలు మీద నింద మోపాలని చెప్పి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్న తోటి సహచరులు, ఉద్యోగస్తులు, తన తోటి వారు నింద మోపడానికి ఎదురు చూస్తున్నారు. చూడండి 24వ వచనం చదువుతాం. 24. దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను, చూడండి, నింద మోపిన వారి పరిస్థితి ఎలా ఉందో. నింద మోపటానికి తన తోటి సహోదరులందరూ, సహచరులు లేక ఉద్యోగస్తులు లేక తన ప్రక్కన ఉన్న వారందరూ దానియేలు మీద ఒక నింద మోపాలని చెప్పి యోచన చేశారు. నిందను మోపిన వారు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు నింద ఆ మనుషులను తోడుకుని వచ్చి సింహముల గుహలో పడదోశారంటే. చూడండి, నింద మోపిన వారు ఎక్కడ ఉన్నారంటే సింహాల గుహలో ఉన్నారు. నింద మోపిన వారు, వారి భార్యలు, వారి పిల్లలు, వారి కుటుంబం అంతా ఆ సింహాలకు ఏమైపోయారంటే ఎరైపోయారు. నింద మోసిన వాడు ఎలా ఉన్నాడు? నింద మోసిన వాడు ఎలా ఉన్నాడు? 2వ అధ్యాయము 47-48 వచ్చిన. నింద మోసిన వాడు, మోపిన వాడు, చూడండి, నింద మోపిన వాడేమో సింహాల గుహలోకి వెళ్ళిపోయాడు, మరణానికి వెళ్ళిపోయాడు. నింద మోసిన వాడు ఎలా ఉన్నాడు? మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివి. నీ దేవుడు దేవతలకు దేవుడను, రాజులకు ప్రభువును, మర్మమును బయలుపరచబడిన ఉన్నాడని దానియేలుకు పలుకుతుంది. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతన్ని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధాని. చూడండి, నిన్న మోసిన వాడేమో ప్రధానిగా ఉన్నాడు, అధికారిగా ఉన్నాడు. నిన్న పెట్టిన వాడు సింహాల గుహలోకి వెళ్ళాడు. ఈరోజు నీ మీద నిందలు మోపిన వాడి పరిస్థితి అది. ఈరోజు నింద అనుభవిస్తున్నావా? అన్యాయంగా ఇతరుల చేత నువ్వు బాధించబడుతున్నావా? ఇతరుల చేత నువ్వు వేదన పడుతున్నావా? ఇతరులు నీ కష్టార్జితాన్ని దోషేసుకుంటున్నారా? ఇతరులు నిన్ను ఇదిగా ముంచివేస్తున్నారా? అతని గురించి నువ్వు వేదన పడుతున్నావా? నీ దుఃఖాన్ని నాట్యంగా మారుస్తున్నాడు. ఇదిగో దానియేలు నింద మోపాలని, దానియేలు అనగదొరకాలని సింహపోల్లో వేసిన సింహపోల్లో నుంచి బయట తీసుకొచ్చి తన మీద నింద మోపిన వారిని తీసుకుని వెళ్ళి సింహాలకు ఎరగా చేశాడు. ఆ నింద మోసిన వాడు అధికారిగా ఉన్నాడు. ఈరోజు చూడండి, ఆ పట్టణమును నేను ఏం చేస్తానంట? రెట్టింపు భాగ్యముతో నింపుతాను. ఆ పట్టణం అంటే ఎవరు? మనమే. ఆ పట్టణము మనమే. ఏ భాగ్యంతో నింపుతాడు ఈ పట్టణాన్ని? ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ఒకటి. రెండవది, ఏ భాగ్యంతో నింపుతాడు? ఆయన ఇచ్చిన ఆయుష్కాలాన్ని నింపి కష్టార్జితము ఆయన ఆహారము తినుతూ సౌఖ్యముగా బ్రతుకుటయే భాగ్యము. మూడవది, క్రీస్తు నిమిత్తము నింద అనుభవించుట గొప్ప భాగ్యము. ఈ భాగ్యముతో నేను నిన్ను నింపుతా. సంఘంగా ఈ రోజున దేవుని వాక్యం అర్థం అవ్వాలి. చూడండి, విత్తనములో వృక్షము దాగి ఉన్నట్టుగా ఒక చిన్న విత్తనములో ఏముంది? వృక్షం ఉంది, కనపడుతున్నది విత్తనంలో లోపల. అలాగనే వాక్యము యొక్క అక్షరములో మర్మము దాచబడి ఉన్నాయి. వాక్యము యొక్క అక్షరంలో ఏం దాచబడినది అని అంటే మర్మము దాచబడింది. ఏదో చదువుకుంటూ వెళ్తుంది కదా, దాని మర్మాన్ని, అంతరంగాన్ని, ఆత్మీయతను మనం గ్రహించాలి. ఆత్మీయత నిన్ను అనంతానికి నేను తీసుకుని వెళుతుంది. రోజు దేవుని ఆ పట్టణంగా నీవంటే దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ఇస్తాడు.
నీ ఆయుష్కాలం పూర్తి చేసుకుని నీ కష్టార్జితాన్ని సౌఖ్యంగా తెలుసు, సౌఖ్య భాగ్యాలు వస్తాయి. ఈరోజు చూడండి, చాలామంది సంపాదించుకుంటారు కానీ తినడానికి ఉండదు. ఎందుకంటే తింటే బీపీ షుగర్, తినకపోతే నీరసం ఉంటుందా వాళ్ళకి? నీకు సౌఖ్యంగా తినే భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. సుఖ సౌఖ్యాలను దేవుడు నీకు ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. మూడవది, ఆయన కొరకు నిన్ను అనుభవించడం గొప్ప భాగ్యంగా ఎంచుకో. భారంగా ఎంచుకోవద్దు, భాగ్యంగా ఎంచుకో. దేవుడిని ఇట్టి దానితో నేను ఆ పట్టణాన్ని, ఇట్టి వాక్యంతో, ఇట్టి స్థితితో సంఘాన్ని నేను నింపుతాను. పరిశుద్ధాత్మ దేవుడు నేటి సంఘాన్ని దీంతో నింపుతాను. దేవుడు తన వాక్యం వినికిడిలో దీవించడం కాక ప్రార్థన చేసుకున్నాను. మహాగణుడు అయిన తండ్రి, పరిశుద్ధుడు అయిన మమ్మదేవ, సర్వాధికారి, నీకు వందనములు, స్తుతియు, స్తోత్రాలు నాయనా. ఇది కాలంలో చక్కని ప్రార్థనతోనూ, ఆత్మీయమైన ఆరాధనతోనూ, వాక్య సత్యములతోనూ మీరు నింపినందుకే నీకు వందనాలు. ఎత్తిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయి నాయన. అయా, ఎంతమంది లైవ్లో వీక్షించారో, ఎంతమంది వాక్యాన్ని చూస్తున్నారో, నీ బిడ్డలందరినీ మీరు దర్శించండి. సన్నిధిలో నిలిచే నాయన యహమందును పరమందును నీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని దయచేయండి. వారి యొక్క ఆయుష్కాలాన్ని పూర్తి చేసుకుని వారి కష్టార్జితాన్ని, క్షేమ భాగ్యాలు అనుభవించుట భాగ్యమును దయచేయండి. క్రీస్తు కొరకు నింద అనుభవించు, క్రీస్తు కొరకు నిలిచే భాగ్యాన్ని దయచేయండి. గొప్ప భాగ్యంగా ఎంచుకున్నట్టు సహాయం చేయండి. ఈ పట్టణమును నేను రెట్టింపు భాగ్యంతో నింపుతాను. అవునాయన, సంఘమును నింపుతానంటున్నా, పట్టణమైన మమ్మల్ని నింపుతానంటున్నారు. మీరు మమ్మల్ని ఈ ఉదయకాలం నింపారు, అందుకై నేను స్తుతిస్తున్నాను. దయగలిగిన దేవా, మా బిడ్డలు ఆత్మీయంగా ఫలించేది, మా బిడ్డలను దీవించండి. ఇచ్చిన వాక్యాన్ని నేను కట్టి ఫలించేది. జీవం గల నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పేట అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మనందరం లేచి నిలబడదాం. మరి కానుకలను మనం సమర్పించుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడు అయిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇది కాలము చక్కని పాటలతో, ఆత్మీయమైనటువంటి ఆరాధనతో, వాక్య సత్యములతో మీరు దర్శించారు. మీరు నీ బిడ్డలు తీసుకొచ్చిన ఈవులు, కానుకలన్నింటినీ మీరు దీవించండి. వారి కష్టార్జితాన్ని ఫలించేయండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ కరోనా వైరస్ నుంచి నిర్మూలన చేయండి. నీ బిడ్డలను మీరు దర్శించండి నాయన. పాజిటివ్ కేసులన్నీ నార్మల్ అవుతూ సహాయం చేయండి నాయన. ఈ కరోనా వైరస్లో పనిచేస్తున్నటువంటి మా బిడ్డలు ఉన్నారు నాయన. మెడికల్ ఫీల్డ్లో పనిచేస్తున్న బిడ్డలు రాధ నాయన, నాగమణి, ప్రిన్సి, ప్రవ్వా, మరి నిర్మల, సంతోష్, ప్రవ్వా, ఇంకా సునీత అంటే వీరందరూ ఉన్నారు నాయన. వీరు కాక వీరి సహచరులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు నాయన, మరి ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు, అనేకులు ఉన్నారు ప్రభు. వీరి మీద నీ కృప నుంచి నాయన, ఈ వైరస్ ప్రభావం వీరి మీద ఎక్కడ లేకుండా సహాయం చేయండి. అనేకులకు సర్వీస్ చేయటకు నీ కృపను అనుగ్రహించండి. ఇంకా అత్యధికమైన ఉత్సాహంతో సర్వీస్ చేయాలి ప్రభు. వారికి బలమును, శక్తిని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, కాపుదల భద్రతను దయచేయండి. పాజిటివ్ కేసులన్నీ నార్మల్ దయచేయండి ప్రభా. ఎక్కడ మా వీధుల్లో, మా బజార్లోనికి నాయన ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా నిర్మూలన చేయండి నాయన. వచ్చిన ఆ వైరస్ అక్కడితో అంతమవుతున్న సహాయం చేయండి నాయన. నెక్స్ట్ వీక్లో మేమందరం కలుసుకొని ప్రభు సన్నిధిలో ఆనందించడానికి సహాయం చేయండి. ప్రతి ఆటంకాన్ని దూరపరచండి దయగలిగిన దేవా. జాబ్స్లో చేసిన నీ బిడ్డలను దర్శించండి. అలాగే నాయన, మరి వ్యాపారాలు చేస్తున్న నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని, చేతి పనులు చేసుకున్న వారిని మీరు దీవించండి. సంఘ ఐక్యతను దయచేయండి, ఏకమనసును దయచేయండి. వాక్యంలో ఎదిగి ప్రార్థనలో ఫలించి నీ సన్నిధిలో ఏకీభవించడానికి సహాయం చేయండి. నీకు ఒక జ్ఞాపకం చేసుకుని మా దేశాన్ని దీవించండి ప్రభా. పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థను దర్శించండి అయ్యా. పారిశుద్ధ్య కార్మికులను మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. మా ముఖ్యమంత్రి వారు, ప్రధానమంత్రులను మీరు దర్శించి చక్కని ఆలోచన, జ్ఞానం ఇచ్చి నడిపించి ప్రభుత్వమని, ఇద్దరు దీవులతో నింపమని, అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరికీ ఆరోగ్యం దయచేయమని ఆయన. మరి ముఖ్యంగా బెతెస్దాలో ఉన్న నీ బిడ్డలు చుట్టూ నీకు అంచడు వేయండి. వారు పనులకు వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా ఏ ఒక్కరికి వైరస్
5 నెలలుగా రాకుండా మీరు కాపాడారు, ఇక మీదట కూడా రాకుండా మీరు కాపాడుతున్నందుకై నీకు వందనాలు స్తోత్రాలు నైనా. నీ సన్నిధిని తోడుగా ఉంచమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని దయాన్ని, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్యమైన సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండి కాచి కాపాడి నడిపించను గాక.